ఆ గుప్పిట ఎప్పుడో తెరుచుకుంది. 5 వేళ్లు 5 దిక్కులు చూపిస్తూ గ్లోబలీకరణానికి సిగ్నల్స్ గా మారిపోయాయి. అరచేతిలో హస్తరేఖలన్నీ ఇప్పుడు ఓపెన్ టు ఆల్. బతుకు తెరువు కోసం గ్లోబ్ నిండా ఇప్పుడు బోలెడన్ని ఆప్షన్స్. దానికి తగ్గట్టుగానే మనిషి ఇష్టాయిష్టాలు కూడా స్పీడ్ గా మారిపోతున్నాయి. ఆ మార్పులో కూడా మెచ్చుకుని భుజాన్ని తట్టగలిగేంత ఔన్నత్యం కూడా చూడొచ్చు. ఇప్పటి కుర్రకారు కెరీర్ గ్రాఫ్ మీదున్న పిచ్చి గీతలు మనకు అర్థం కాకపోయినా వాళ్ల భవిష్యత్తుకు మాత్రం అదొక రంగుల హరివిల్లు. మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు 652. వీటికి పుట్టగొడుగులని ఇంకో పేరు కూడా ఉంది. ఆల్ ఫ్రీ అంటూ బతిమిలాడినా అరిచి గీపెట్టినా కనీసం 100 మంది స్టూడెంట్లు కూడా చేరని 256 కాలేజీలు ఇక మూతబడ్డమే తమకున్న దిక్కంటూ లబోదిబోమంటున్నాయి. అక్కడ మౌలిక వసతులు లేవని, తెలంగాణ ఇష్యూ విద్యార్థుల్ని భయపెడుతోందని రకరకాల కారణాలు ఇక్కడ ప్రస్తావనకొస్తాయి. ఒకప్పుడు అందరూ ఎగబడే కోర్సుగా పేరున్న ఇంజనీరింగ్ ఇప్పుడెందుకు ఇంత ఘోరంగా కానిదైపోయింది? ఈ చదువు మాకొద్దు బాబో అంటూ పారిపోతున్న వాళ్ల మనోగతం ఏంటి? అసలు లోపం ఎక్కడుంది? డాక్టర్, ఇంజనీరింగ్, అంతకంటే కొంచెం అడ్వాన్స్ అయితే ఐఏఎస్. తమ పిల్లల గురించి పేరెంట్స్ ఆలోచనలు ఇక్కడితోనే ఆగిపోవటం మనం ఎప్పటి నుంచో చూస్తున్న విషయమే. తమ పిల్లల లైఫ్ స్టైల్ తమకంటే ఉన్నతంగా ఉండాలన్న వాళ్ల కలలు అటువంటి ఆలోచనలనే పుట్టిస్తాయి. మరి అందులో తప్పుండకపోవచ్చు. కానీ తాజా జనరేషన్ తల్లిదండ్రుల ఇమాజినేషన్ కు అందనంత వేగంగా దూసుకెళ్తోందన్నదే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం. తమను తాము ఎన్ని విధాలుగా మార్చుకోగలమన్న వివేచన వాళ్ల ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చి పడేస్తోంది. టీనేజర్స్ తమ ఫిజికల్ మేకోవర్ మీద చూపించే ఆసక్తి ఆ తర్వాత కెరియర్ మేకోవర్లో అంతకంటే రెట్టింపు అవుతోందన్నది ఒప్పుకుని తీరాల్సిన అంశం. ఇందుకు బోలెడన్ని ఎగ్జాంపుల్స్ కూడా లేకపోలేదు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే అదొక 4 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. ఇది యూత్ నుంచి వినిపించే కొత్త మాట. మెడలో స్కార్ఫ్, చేతిలో మినీ డ్రాఫ్టర్, భుజానికి బ్యాగ్ తగిలించుకుని ప్రతిరోజు సెంట్రల్ జైలుకి వెళ్లే స్టూడెంట్లలో జీవితంలో ఏదో పోగొట్టుకుంటున్నామనే వేదనే ఎక్కువగా కనిపిస్తోంది. జీవితాన్ని మలుపులు తిప్పే మంత్రదండాలు ఇవేనంటూ కామన్ ఎంట్రన్స్ టెస్టులు రాసి వెన్నుపూసలు నొప్పెట్టి ఉసూరుమనే విద్యార్థులకు ఉపశమనం కావాల్సింది. ప్రపంచం మొత్తంలో చైనా తర్వాత మన భారతదేశమే అతిపెద్ద జన సమూహం. ఇంత చిక్కటి జనసాంద్రతున్న ఇండియాలో మాస్ కమ్యూనికేషన్స్ బాగా బలపడే అవకాశం ఉంది. ఒక్క మనిషిని చదివితే 10 పుస్తకాలు రాసేంత మేధోశక్తి దొరుకుతుంది. సామాజిక విశ్లేషణ మీదకి మనసును మళ్లించుకుంటున్న యువకులు అందులో నుంచే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ని వెతుక్కుంటున్నారు. అడవులకు అన్నలకు అలవాలమైన దంతెవాడ లాంటి సమస్యాత్మక ప్రాంతంలో పెన్ను పట్టుకుని రీసెర్చ్ కోసం పరుగు పెట్టేంత ధైర్యం ఇప్పటి యువతలో కనిపిస్తోందంటే అది మనకు గర్వకారణం కాదా? సగటు గిరిజన మహిళకు జరిగే అన్యాయాన్ని ఫోకస్ చేసే ఒక నెల రోజుల అధ్యయనం 100 ఏళ్ల జీవితానికి పనికొచ్చే కోర్స్ అంటే ఎలా కాదనగలం? పుస్తకాలు చదివి ఫినిష్ చేసిన ఎంబీఏ పట్టాను ఒక మారుమూల గ్రామాన్ని బాగుపరచడం కోసం త్యాగం చేస్తే ఆ సృజనాత్మక జీవన శైలిని పొగడకుండా ఎలా ఉండగలం? భవిష్యత్తున్న రంగాలంటూ సాఫ్ట్వేర్, ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ టెక్నాలజీ ఎట్సెట్రాల పక్కనే ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కూడా చేరిపోయింది. ఉన్నత చదువుల్లో కూడా లెక్కలేనన్ని పార్శ్వాలు పుట్టుకురావడం, వాటి వైపు యూత్ మొగ్గు చూపడం ఆహ్వానించి తీరాల్సిన ఒక గొప్ప పరిణామం. తరం మారుతున్న కొద్దీ పాత తరం ఆలోచన కూడా మార్చుకోక తప్పడం లేదు. తాము పెరిగిన పరిస్థితుల్ని ఇప్పటి పిల్లలు పెరుగుతున్న పరిస్థితులతో బేరీజు వేసుకుని తేడాను గమనించకపోతే ఆ తర్వాత నిట్టూర్పులే దిక్కవుతాయి. ఇప్పటి ఆన్లైన్ వరల్డ్ నుంచి టీనేజర్లు నేర్చుకునే పాఠాలే వేరుగా ఉంటాయని, ఫ్యూచర్లో వాళ్ళకేం కావాలో వాళ్ళకంటే ఇంకెవరికీ ఎక్కువగా తెలియదని పేరెంట్స్ గ్రహిస్తేనే మంచిది. ఫోటోగ్రఫీ మీద మనసు పడ్డ కుర్రాడికి ఇష్టంగా ఓ కెమెరా కొనివ్వగలిగే తల్లిదండ్రులుండాలి. మ్యూజిక్ అంటే ప్రాణమని గొప్పగా చెప్పుకునే కొడుక్కి తొలి ఆల్బం తయారు చేసుకోవడానికి ఫైనాన్స్ చేయగలిగే పేరెంట్స్ కావాలి. వాడి ఇష్టంతో ఏకీభవిస్తూ అందులోనే ఆనందాన్ని చూసుకుంటే అదే సరైన పేరెంటిజం అవుతుంది. తమదైన సొంత అభిరుచికయ్యే ఖర్చు కోసం రోడ్డు మీద పడి సేల్స్ మెన్ గా మారే కుర్రాళ్లు చౌరస్తాల్లో వేల మంది కనిపిస్తారు.
ఇంటి నుంచి ప్రోత్సాహం కరువైతే రేపటి మేధోవర్గం ఈ విధంగానే వీధుల పాలవుతుంది. వృత్తి అనేది భుక్తి కోసమే కాదన్న కొత్త ఫార్ములా కూడా నవ యువకుల్లో కనిపించడం ఇంకో ఆనందించదగ్గ విషయం. పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో డబ్బుల్ని ఖర్చు చేస్తూ జల్సా చేయగలిగినంత శ్రీమంతుల కుటుంబాల్లో పుట్టినా సమాజ సేవలో తరించడాన్నే ప్రొఫెషన్ గా ఎంచుకునే విద్యార్థికులు ఇప్పుడు కనిపిస్తారు. అభినవ్, సంతోష్ అనే ఈ యువకుల్ని చూడండి. ఐఐటిలో మాస్టర్స్ డిగ్రీ చదివినా చుట్టూ ఉన్న సమాజం మీదనే వీళ్ల ఆలోచనలు. గో గ్రీన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించుకుని సమాజాన్ని స్వయం పోషకంగా మార్చుతామంటున్నారు. సిటీస్ లో స్లమ్స్ డెవలప్ అవుతున్నాయి. సో వీళ్ళకి అంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేసి ఒక ప్రోడక్ట్ చేసి ఆ ప్రోడక్ట్ ని సమాజం వాడి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అన్నది ఒకటి డెవలప్ అవ్వాలండి. తొలకరి పరిమళంలా ఆశయాలతో గుబాళిస్తున్న ఈ కుర్రాళ్లు భూమి పేరుతో ఒక సంస్థ పెట్టుకుని మురికివాడల్లో ప్రజా చైతన్యం కోసం పాటుపడుతున్నారు. సమాజ హితం కోసం యువతేజాలుగా వెలిగిపోతున్న ఇటువంటి యువత ముందు తరాలకు తిరుగులేని ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగాన్వేషణలోనే సగం జీవితాన్ని ఖర్చు చేసుకుని దొరికిన ఏదో ఉద్యోగంతో అడ్జస్ట్ అయిపోతూ ఎంతో కొంత సంపాదించుకుని చరమాంకం దాకా జీవితాన్ని సాగదీయడం కంటే ఉన్న దాంట్లో 10 మందికి సంతోషాన్ని పంచడమే ఔదార్యమైన జీవితం అన్నది వీళ్ల సిద్ధాంతం. మన ఇండిపెండెంట్ ఇండియాకు మొన్ననే 64 ఏళ్లు నిండిపోయాయి. అయినా ఇప్పటికీ ఇక్కడ తీవ్రమైన అభద్రతా భావం. మమ్మల్ని సన్మార్గంలో పెట్టగలిగే సరైన దారి ఇక్కడ కనిపించడం లేదంటూ యూత్ వెక్కిళ్లు పెడుతోంది. సుష్టుగా పనిచేసే చేతులు కాళ్లకు పక్షవాతాన్ని ప్రసాదించే రిటైర్మెంట్ ఏజ్ ఇండియాకు అవసరం లేదంటుంది ఇప్పటి యువజన సమాజం. ఎక్కడో లాగే ఇక్కడ కూడా 25 ఏళ్ల వయస్సులోనే బిలియనర్లు పుట్టుకురావాలి. నచ్చింది చదువుకుని నచ్చిన రీతిలో రూపాయల్ని జమ చేసుకునే వెసులుబాటు కూడా కావాలి. 27 ఏళ్ల వయసుకే జీనియస్ అనిపించుకున్న ఫేస్బుక్ ఇన్వెంటర్ మార్క్ జుకెన్బర్గ్, టీనేజ్లోనే బిలియనర్ గా ఎదిగిన మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ ఇష్టపడి చదువుకుని రొటీనిటీకి సమాధి కట్టి దాని మీద తమదైన కెరీర్ను నిర్మించుకున్న ఇటువంటి యంగ్ టర్క్సే ఇప్పటి యూత్ కి రోల్ మోడల్స్. స్టూడెంట్ ఏజ్లోనే ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ చూపిస్తున్న యూత్ కాళ్లకు సాంప్రదాయబద్ధమైన చదువులొచ్చి అడ్డం పడిపోతున్నాయి. మనసుకు నచ్చిన దారిలో ముక్కు సూటిగా దూసుకెళ్లే స్వేచ్ఛను వాళ్ళకిచ్చినప్పుడే కన్నవాళ్లకు పుత్రోత్సాహమైన పుత్రికోత్సాహమైన. నో క్వశ్చన్స్ ప్లీజ్.